గురించి మనం వినబోతున్నాం. ఆ స్త్రీ పేరు ఏంటంటే సొలోమి. ఈ సలోమి అనే పేరు కలిగిన స్త్రీలు ఇద్దరు ఉంటున్నారు. ఇద్దరులో ఒకరు ప్లస్గా కనబడుతున్నారు, ఒకరు మైనస్గా కనబడుతున్నారు. ఈరోజు మనం మైనస్ స్త్రీని మనం చూసుకోవద్దు. ప్లస్ అంటే దేవుని పట్ల ఏం కలిగి ఉన్నది ఈ స్త్రీ అని మనం ఆలోచించినట్లయితే, ఈ సలోమి అనే స్త్రీ ఒక స్త్రీ అయితే యోరోదు రాజు గారి యొక్క కుమార్తె, యోహాను గారు తల నరికించినటువంటి స్త్రీ. ఆమె యొక్క జీవితాన్ని చూసుకుంటే అలాంటి స్త్రీలు ఎవరు ఉండకూడదు. ఇంకా వారి జోలికి నేను వెళ్ళడం లేదు. పోతే ఈమెయితే ఒక దైవ భక్తి గల కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ, దేవుణ్ణి ఆరాధించే స్త్రీ, దేవుణ్ణి వెంబడించే స్త్రీ, దేవుణ్ణి కనుగొన్న స్త్రీ, దేవుని పని కష్టపడి చేసే స్త్రీ. ఎన్నో లక్షణాలు ఉంటున్నాయి. సలోమి అనే పేరుకి అర్థము శాంతి లేక సమాధానము. ఈ పేరుకి తగ్గ జీవితాన్ని ఈమె జీవిస్తుంది. ఇప్పుడే మనం చదువుకున్నాం, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. స్త్రీలైన వారు గృహాల్లోనూ, పనిచేసే చోటున, సమాజంలోనూ మంచి పేరు కలిగిన స్త్రీలుగా ఉండాలి. గత దినాల్లోనూ కూడా మనం విన్నాం స్త్రీలైన వారు ఎలా ఉండాలో. రోదన చేసే స్త్రీలు కొంతమందిని విన్నాం, కానీ ఈ స్త్రీ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. లూదియా, అన్న, ఇంకా కొంతమంది స్త్రీల గురించి మనం విన్నాం, అబిగయలు. కానీ ఈమెలోను కూడా చాలా ఉన్నాయి. సొలోమి అనే పేరుకి అర్థం ఏంటంటే చెప్పాను, శాంతి, సమాధానము. అంతే కదండి. పేరుకి తగ్గ జీవితాన్ని ఈమె జీవిస్తుంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనాన్ని చదవండి. చాలా చక్కటి లక్షణాలు ఉన్నాయి ఈమెలో. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, మోసే అనే తల్లి అయిన మరియయు సొలోమి ఉండిరి. ఈ వీరు ఎవరిని వెంబడించారండి? ప్రభువుని వెంబడించారు. ప్రభువుని వెంబడించారు అంటే ఆ స్త్రీలో ఎవరున్నారండి? సొలోమి కూడా ఉన్నది. ఎవరిని వెంబడించిందండి ఇవిడి? దేవుని వెంబడించిన స్త్రీలుగా ఉంటుంది. ఈ స్త్రీలో స్త్రీగా ఉంటుంది ఈమె. కొంతమంది ప్రభువుని వెంబడించరు, లోకాన్ని వెంబడిస్తారు, లోక స్నేహాలను వెంబడిస్తారు. లోతు భార్య గారు వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది లోకాన్ని చూసి. మనము దేవుని చూడాలి, దేవుని వెంబడించాలి. దేవుని వెంబడించే స్త్రీలుగా ఉన్నట్లయితే ఇన్ని లక్షణాలండి. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదమో. అయితే మేము స్త్రీలైన వాళ్ళు మేము ఏం చేయగలం అనుకుంటారేమో, కానీ బోధే చేయక్కర్లేదు. కొంతమంది బోధ చేస్తారు, కొంతమంది మేము అలాగని చెప్పుకుంటారు. కానీ ఎంత పరిచర్య చేసిన స్త్రీగా ఉంటుందండి ఈమె. ఎంత పరిచర్య చేసిన స్త్రీగా ఉంటుందంటే ప్రభువును వెంబడించిన స్త్రీగా ఉంటుంది స్త్రీ. స్త్రీలైన వారు మీరందరూ కూడా ప్రభువును వెంబడించే స్త్రీలుగా ఉండాలి. గుణవతి అయిన భార్య లక్షణం అది. ఈస్టర్ దినాల్లో ఈ మగ్దలేని మరియ ఉంది కదా, మగ్దలేని మరియ గురించి వింటాం. కానీ ఆ స్త్రీలో మొట్టమొదటగా లేచినటువంటి స్త్రీ ఎవరో తెలుసండి? సలోమి. 16వ అధ్యాయము 1వ వచనంలో ఉంటది. ఏమనంటే మంచి సహవాసం కలిగి ఉందంటే స్త్రీ. గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, అదిగో ఇక్కడికి వచ్చేసింది సలోమి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మగ్దలేని మరియ గురించి, వీరి గురించి తర్వాత చదువుకోండి. పెందల కాడనే లేచిందంటే ఎవరో? సలోమి. పెందల కాడే లేచి మిగతా స్త్రీలందరినీ లేపి ఎక్కడ తీసుకెళ్ళిందండి?
ప్రభు ఉండే స్థలానికి సమాధుల దగ్గరికి తీసుకెళ్ళిందంట. అమ్మ బాబోయ్, సమాధుల దగ్గరికి తెల్లారకుండా వెళ్తే ఇంకా ఏమైనా ఉందా, దెయ్యాలు భూతాలు ఉంటాయి అనుకుంటారు. కానీ ఈ స్త్రీలో ఉన్న ధైర్యం చూడండి, ఈ స్త్రీలో ఉన్న నమ్మకం చూడండి. ఈమె పెందల కాడే లేచి మిగతా స్త్రీలను కూడా లేపి ప్రభు సమాధి దగ్గరికి, అంటే ప్రభు ఉండే స్థలానికి తీసుకెళ్ళిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన పాయింట్. వారు ఆదివారమున పెందల కాడనే లేచి, కొంతమందికి పెందల కాడే లేవటం కుదరదండి. సోమర్తనం ఎక్కడి నుంచి వస్తుందంటే దరిద్రానికి సుముహూర్తం అంటది. ఏంటి సోమర్తనము? పెందల కాడనే లేచింది స్త్రీ. స్త్రీలైన వారందరూ చురుగ్గా ఉండాలి. స్త్రీలైన వారందరూ పెందల కాడే లేవాలి. ఇది ఒక మంచి పాయింట్. గుడ్ క్వాలిటీస్, తప్పులు వెతకటం కాదు, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈమెలో ఆ మంచి గుణం కలిగి ఉంది. ఈమె లేవటం కాకుండా ఎవరు లేపుతుంది? మిగతా స్త్రీలను కూడా లేపుతుంది. తెల్లారి ముందే నిద్ర పట్టింది, వెళ్ళు అన్నారు మిగతా వాళ్ళు. లేదు లేదు, వారు ఏమనుకున్నా కానీ వారిని కూడా లేపి వారిని కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళింది. అంటే అందరూ తన సొంత కార్యములేనే చూచుకుంటారు కానీ దేవుని కార్యమును లక్ష్య పెట్టారంట. కానీ దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు. మంచి లాజిక్ పాయింట్ ఇది. దేవుని పరిచర్య నువ్వు కొంచెం చేసినా, ఎంత చేసినా దేవుడు ఊరికనే ఇడిచిపెట్టాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదవండి. దేవుడు మనల్ని ఉట్టినే ఇడిచిపెట్టాడంట. మనం చేసే పరిచర్య. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువు వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్త్రీ పెందల కాడనే లేచి దేవుడుండే స్థలానికి వచ్చి మంచి సహవాసం కలిగి ఉందండి. మంచి సహవాసం కలిగి ఉంది. ఎంత కష్టపడి పనిచేసేదండి ఈ సొలోమి. ఈ సొలోమి లాంటి స్త్రీలుగా మనం అందరం తయారవ్వాలండి. ఈ దినాల్లో గద్దెంపులు పని చేయట్లేదు, బుద్ధి చెప్పడం పని చేయట్లేదు, హెచ్చరించట పని చేయట్లేదు. బాధ కలుగుతుంది. కానీ దేవుని వాక్యంలో సమూయేలు గారు ఎవరికి బుద్ధి చెప్పాడు? యోబు గారికి బుద్ధి చెప్పాడు, హెచ్చరించాడు. అలాగనే ఏలియా గారు ఎవరికి బుద్ధి చెప్పాడు? ఆహాబు రాజుకి, యెజబెల్కి ఖండించి హెచ్చరించాడు. అలాగే చూసుకుంటా పోతే దావీదు గారికి ఎవరు బుద్ధి చెప్పారు? నాతాను ప్రవక్త. అబ్బా, మీరు అందరూ నాకంటే తగ్గిలేండి. బుద్ధి చెప్పినప్పుడు నన్ను అలాగనేశారు, నన్ను ఇలాగనేశారు అన్నాడండి దావీదు గారు. అవును ప్రభువా, నేనే ఆ వ్యక్తిని, నేనే పాపని. అలాంటి తగ్గింపు జీవితం ఎవరికన్నా ఉందా? ఏం నేర్చుకుంటున్నారండి మీరు? ఎక్కడికి వెళ్ళి వాక్యం అంటే ప్రయోజనం ఉంది, మీరు ఏం చేస్తే ప్రయోజనం ఉంది? దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది? తగ్గింపు జీవితం ఏది మనకి. మాట అంటేనే సహించుకుంటలేదు. గద్దింపులు, హెచ్చరికలు తీసుకోవాలి. వారి బుద్ధిగల సంఘం అవుతుంది, బుద్ధిగల కన్యకలు అవుతారు. యోహాను గారు ఎవరిని గద్దించారు? యోరోదు రాజుని గద్దించాడు. ఎవరికి భయపడేవాడు కాదు. గద్దింపులు పని చేయట్లేదండి. ఇప్పుడు ప్రార్థన చేయండి బిడ్డల కొరకు, వీరి కొరకు, వారి కొరకు అంటే ఏమన్నా పని చేస్తుందా? లేదు. ఎవ్వరిని ఏమనకూడదు. పైగా ఎదట వారి వైపు ఏలెటి చూపించడం తప్ప. అది ఎప్పుడైతే మానుకుంటారో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తప్పులు వెతకటం మానేసి దేవుడు నా కొరకు బోధ చేశాడు, నా కొరకు చెప్పాడనేటువంటి గ్రహింపు ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులు. ఇక్కడ సొలోమి గారిలో మనం చూసింది పెందల కాడనే లేచేటువంటి పద్ధతి మనం నేర్చుకోవాలండి. ఒక్కొక్కసారి బలహీనంగా ఉన్నప్పుడు లేవకపోవచ్చు. కానీ ఏదేమైనా ఆదివారము, ఈరోజు ఆదివారము, దేవుని వాక్యం మిస్ అయిపోకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి. అసలు సమయం గుర్తుంటుందా?
సమయం గుర్తున్నట్లయితే సమయాన్ని పాటింటారు. ప్రియులారా, ఎంతకాలం నుంచి దేవుని వాక్యం వింటున్నాం, ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఎంత నేర్చుకుంటున్నాం, అడుగుతుంటే టకటకమని చెప్పేస్తున్నారు, కానీ పాటించాలి. ప్రియులారా, ఈ సొలొమీ గారిలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఒకటి మంచి సహవాసం కలిగి ఉంది, మరి ఒకటి దేవుని పని చాలా కష్టపడి పనిచేసే స్త్రీగా ఉంటుంది. పెందల కాడనే లేచింది, పెందల కాడనే లేచి దేవుడు ఉండే స్థలమునకు వెళ్ళింది. అంతేకాదు, ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 41వ వచనం చదవండి ప్రియులారా. మీరు ఆయనను వెంబడించి వారికి పరిచారం అంటే దేవుని సేవ చేసేవాళ్ళు. అందుకనే కొలసీలకు రాసిన పత్రికలు ఏమంటాడో తెలుసండి, పిలిపిలి వీళ్ళకనే మీరు చేసిన ప్రతి చిన్న విషయం కావచ్చు, మీరు చేసిన ప్రతి పని ఎక్కడ రాయబడుతుందంటండి, దేవుని జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇప్పుడు పొగడతలకి అలవాటు పడిపోతున్నారండి. పొగడతలకి బైబిలు సారాంశం తెలిసిన వాళ్ళు పొగడతలకి అర్థం అలవాటు పడరు. నువ్వు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అంటుంది, బోరోదకూడదు అంటుంది. నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఎలాగా, నేను ఎంత, నేనంతా. ఇది కనబడతలేదండి ఎవరి దగ్గర? సొలొమీ దగ్గర. నువ్వు ఏం నేర్చుకుంటే సుఖమేముంది? కొండలను పెగలింపగల విశ్వాసం అన్నాను. పెద్ద విశ్వాసం ఉంది. దేవుడిని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, మంచి పేరుంది, కానీ ఏం లేదు. ప్రేమ లేకపోతే వ్యర్థమో శూన్యమో. ప్రేమ ఉంటే, ప్రేమ ఉన్న చోట కష్టం ఉండదు, ప్రేమ ఉన్న చోట దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట క్షమించే గుణం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట బంధుత్వం ఉంటుంది. ప్రేమ లేని చోట ఒకరికొకరు విడిపోతామే, ఏదో ఒక మాట అనుకుంటారు, దూరం అయిపోతారు. కానీ ఇక్కడ సొలొమీ 10 మందిని పోగేస్తుందండి. వచ్చిన వాళ్ళని చెడగొడతలేదు, వచ్చిన వారి మనసు పాడు చేయట్లేదు. ఎలాంటి మనసు కలిగి ఉంటున్నాం? దేవుని మనసు కలిగి ఉండాలి. సొలొమీలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణము మనము కూడా కలిగి ఉండాలండి. ఈమెలో మరి ఒక లక్షణం చూపిస్తాను చూడండి. 15:41 చదవండి. ఈమెలో ఇంకొక మాట నాకు కనిపిస్తుంది. ఉన్నప్పుడు ఆయనతో ఇద్దరు స్త్రీలను అనేకులను వారిలో ఉండిరి. ఈమెలో ప్రభువును ప్రేమించే మనసు సొలొమీలో కనబడుతుందండి. ప్రభువుని ప్రేమించే మనసు ఎవరిలో కనబడుతుందండి? సొలొమీలో కనబడుతుంది. మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమించినట్లయితే దేవుని సంఘమును ప్రేమిస్తాం. దేవుని ప్రేమించినట్లయితే మన శత్రువులను ప్రేమిస్తాం. దేవుని ప్రేమించినట్లయితే ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం. దేవుని ప్రేమ ఎలాంటిదండి? మరణము కంటే బలమైనది. ఈ సొలొమీ గారిలో నుండి మనం నేర్చుకోవలసి ఎన్నో విషయాలు ఉంటున్నాయండి. సొలొమీ గారి లాగా మనము కూడా మంచి ఆసక్తి కలిగి ఉండాలి, సహవాసంగా కలిగి ఉండాలి. అంతేకాదు మంచి ప్రేమ హృదయాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు దేవుని పరిచర్యలో నమ్మకముగా ఉండాలి. ఇక్కడ ఈమె సొలొమీ గారిలో మనం చూసినప్పుడు మంచి నమ్మకస్తురాల్లా కనబడుతుంది. ఈమె సొలొమీ ఆయన చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా కనబడతలేదు. మంచి దైవ భక్తి గల కుటుంబంలో పెరిగినటువంటి స్త్రీ. భర్తకు మాదిరిగా ఉంటుంది, తన పిల్లలకు మాదిరిగా ఉంటుంది. ఈమె ఒక దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది ఈ స్త్రీ. మరి మనం ఎలా ఉంటున్నాం? మన కుటుంబంలో మంచి స్త్రీగా ఉండాలి, ఓర్చుకునే సహించుకునే స్త్రీగా ఉండాలి. రూతు నయోమిని చూడండి. ఇప్పుడు అత్తగోడల గురించి చెప్తలేదు, కానీ మంచి ఆసక్తి కలిగి ఉంటుంది. ఎవరో నయోమి గారు ప్రభువుని వెంబడించిన స్త్రీగా ఉంటుంది. ఒకప్పుడు
కరువు వచ్చిందని ఎక్కడికో వెళ్ళింది, కానీ తర్వాత వచ్చినప్పుడు ఎలాంటి ప్రేమ నేర్చుకుందండి? మంచి ప్రేమ కలిగి ఉంటుంది. కోడలను ప్రేమించే అత్తగారుగా ఉంటుంది, అత్తగారిని ప్రేమించే కోడలుగా ఉంటున్నారు. ఈ సొలొమి ఏదైతే చేసిందో వాళ్ళిద్దరు కూడా చేశారు. ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం చదవండి ఒకసారి. వారిలో మగ్దలేని మరియయు తల్లి అయిన మరియయు ఉండిరి. మనం ఇంకా చదువుకుంటూ వెళ్తే దేవునికి సుగంధ ద్రవ్యములు కొని తెచ్చి దేవునికి సమర్పించేగా ఉంటుంది. ఇంకా ఈమెలో ఉన్నటువంటి మరొక లక్షణ, ధనమును హెచ్చించి ఖర్చు పెట్టి దేవుని కొరకు ఏం చేసిందండి? సుగంధ ద్రవ్యములు కొనిరి. ఎవరి కోసం? దేవుని కోసం, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని రాజ్యము కొరకు మనం పాటుపడే వాళ్ళుగా ఉండాలండి. కుటుంబం ఓ పక్కన దేవుని సేవ కొరకు మనము పాటుపడే వారిగా ఉండాలి. ప్రియులారా, మీరు ధన్యులు. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థనిచ్చాడు. ఇల్లు వాకిలే, మంచి భర్త, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని వాక్యం మనకు అది నేర్పుతుంది. మనకు తగ్గింపు జీవితం లేనప్పుడు మనం ఏది నేర్చుకున్నా ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం లేదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. దేవుడు చూస్తున్నాడు. దేవుడికి తెలుసు, అయ్యో నా పేరు చెప్పలేదు, నేను ఇది చేశాను, నా గురించి చెప్పలేదు, నేను అది చేశాను, నా గురించి. ఆ చిన్న దాంట్లో పోతే మనకి దేవుడు ఇచ్చింది. దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇంకా అనేకమైన వాటి మీద నిన్ను నమ్మకముగా నియమించేదను. ఈ సొలొమిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేవుని కొరకు హెచ్చించే స్త్రీగా ఉంటుంది. దేవుని సేవ కొరకు, దేవుని కొరకు ఆలోచించే స్త్రీగా ఉంటుంది సొలొమి. మనము దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి, దేవుని గణపరిచేవారిగా ఉండాలి, దేవుని కొరకు పాటుపడేవారిగా ఉండాలి. ప్రియులారా, ఒకటి ఆమె సమాధానం గల స్త్రీగా ఉంటుంది. కొంతమందికి సమాధానం ఉండదు, అసమాధానము, అశాంతి. మంచి పరిచర్య చేసే స్త్రీగా ఉంటుంది. అంతేకాదు ప్రభువును ప్రేమించే స్త్రీగా ఉంటుంది. దేవుని గూర్చి మంచి ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది. దేవుని కొరకు ద్రవ్యమును హెచ్చించి దేవుని కొరకు ఖర్చు పెట్టే స్త్రీగా ఉంటుంది. ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. ఈమె మంచి సాక్ష్యమును పొందిన స్త్రీగా ఉంటుంది. సొలొమి మన మధ్య లేదు, కానీ సొలొమి గురించి మనము మాట్లాడుకుంటున్నాం. ఎందుకని? మంచి సాక్ష్యం సంపాదించుకుంది కాబట్టి. 15:40-41లో ఇప్పుడే మనం చదువుకున్నాం. దాంట్లో మంచి సాక్ష్యమును ఆమె పేరు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాంటి స్త్రీలుగా మీరందరూ ఉండాలి. దేవునికి పరిచర్య చేసినటువంటి స్త్రీలు ఒక్క స్త్రీతో విడిచిపెట్టలేదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువారిని సిలువేసినప్పుడు కూడా కొంతమంది స్త్రీలు యేసయ్యను చూసి ఏడుస్తున్నారంట. అమ్మలారా, మీరు నా కోసం ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కోసం ఏడవండి. ఎంత చక్కటి మాట అండి. ఈ సొలొమిలో ఎన్నో మంచి లక్షణాలు ఉంటున్నాయి. అలాంటి స్త్రీలుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను.